నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో, ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో విశేష ఆదరణ పొందుతూ ఉంది. కడప జిల్లాలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణాన్ని శనివారం ఒక్కరోజే కడప జిల్లా వ్యాప్తంగా 6 డిపోల పరిధిలో 52,245 మంది మహిళలు ఉపయోగించుకున్నారు. వీరిలో 1,451 మంది బాలికలు ఉన్నారు. అలాగే ఇప్పుడు సోమవారం మరియు మంగళవారం ఆఫీసులు అవన్నీ స్కూల్స్ అవన్నీ తెరవడంతో ఈ రద్దీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ మేరకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్సులను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే బద్వేలు డిపోలో మనం చూసుకుంటే 5,655 మంది మహిళలు ప్రయాణించారు. జమ్మలమడుగు 5,541 మంది, కడపలో 8,176 మంది, మైదుకూరులో 5,976 మంది, ప్రొద్దుటూరులో అత్యధికంగా 15,345 మంది మహిళలు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నారు. పులివెందులలో 10,101 మంది మహిళలు అయితే ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్నట్లు తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.